ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్ 30. ఒకేసారి సుధా గారు పల్లవి అంజలి అనడంతో కవిత గారు వాళ్ళని విచిత్రంగా చూస్తూ, ఈ అమ్మాయి ఎవరో మీ ఇద్దరికీ తెలుసా అని అన్నారు కవిత గారు. గుమ్మం దగ్గర ఉన్న అంజలి చిన్నగా నవ్వుతూ, ఆంటీ మేం లోపలికి రావచ్చా అని అడిగింది అంజలి. కవిత గారు తేరుకొని, అయ్యో నా మతిమండ, ఇంటికి వచ్చిన వాళ్ళని బయటే నిలబెట్టి మాట్లాడుతున్నాను, మీరిద్దరూ ముందు లోపలికి రండి అంటూ లోపలికి నవ్వుతూ ఆహ్వానించింది. ఎవరో తెలియకపోయినా అంత ఆప్యాయంగా లోపలికి ఆహ్వానిస్తున్న కవిత గారిని చూస్తూ ఇద్దరూ నవ్వుకుంటూ లోపలికి వచ్చారు. వాళ్ళు లోపలికి రావడంతో కవిత గారు సోఫా చూపించి కూర్చోండి అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి 2 గ్లాసుల్లో నీళ్లు తీసుకొని వచ్చి వాళ్ళిద్దరికీ ఇచ్చారు కవిత గారు. వాళ్ళిద్దరూ నవ్వుతూ గ్లాస్ తీసుకొని నీళ్లు తాగి గ్లాస్ కవిత గారికి ఇచ్చారు. కవిత గారు గ్లాస్ కిచెన్లో పెట్టి వచ్చారు. అప్పటి వరకు అత్తాకోడళ్ళు పల్లవి సుధా గారు ఒకరి పక్కన ఒకరు నిల్చొని అంజలిని షాక్తో చూస్తున్నారు. ఎరుపు రంగు ప్లెయిన్ చీర కట్టుకుంది. భుజాలకి కొంచెం కిందకు ఉన్న హెయిర్ని విరబోసి చిన్న క్లిప్ పెట్టింది. కొత్తగా పెళ్లి జరిగింది అనడానికి నిదర్శనంగా మెడలో పచ్చగా మెరిసిపోతున్న పసుపు తాడు, నుదుటిన ఎర్రని కుంకుమ, కాళ్ళకి మెట్టెలు, తెల్లని మొహము, కొత్తగా పెళ్లి జరిగింది అన్నట్టు మొహంలో కళ ఉట్టిపడుతుంది. అంజలిని అలా చూసి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు సుధాగారు పల్లవి. సుధాగారు మనసులో, ఈ అమ్మాయికి ఎప్పుడో పెళ్లి జరిగిందన్నారు, మరి ఈ అమ్మాయిని చూస్తుంటే కొత్తగా పెళ్లి జరిగినట్టు కనిపిస్తుంది అని ఆలోచిస్తున్నారు. శ్రీవారు అంజలికి పెళ్లి కాలేదు అన్నారు, మరి ఈ అమ్మాయి మెడలో తాళి ఎందుకు ఉంది? ఆ వీడియోలో కూడా అంజలి మెడలో తాళి కనిపించలేదు కదా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది పల్లవి. మొదటిసారి నేరుగా పల్లవిని చూసిన అంజలి మెస్మరైజింగ్గా చూస్తూ ఉంది. అర్జున్ ఫోన్లో పల్లవి ఫోటో చూసింది, కానీ ఫోటోలో కన్నా భలే ముద్దుగా పసుపచ్చని శరీర రంగుతో ఆకుపచ్చ రంగు ప్లెయిన్ చీర కట్టుకొని పొడవాటి జడను అల్లుకొని ముందుకు వేసుకుంది. నుదుటిన కుంకుమ పెట్టుకొని మెడలో అర్జున్ కట్టిన తాళి బయటకు వేసుకుంది. తనకన్నా కొంచెం పొట్టిగా ఉంటుంది, కానీ ముద్దుగా కొంచెం బొద్దుగా ఉన్న పల్లవిని చూసి, అబ్బా అర్జున్ చెప్తే నమ్మలేదు, కానీ పల్లవి చాలా అందంగా ఉంది, నాకన్నా కూడా అందంగా ఎంత ముద్దుగా ఉందో అని మనసులోనే అనుకుంది. కాసేపు మౌనం తర్వాత పల్లవి, ఆంటీ ఎలా ఉన్నారు అని అడిగింది అంజలి పల్లవిని సుధాగారిని చూస్తూ. ఇద్దరూ తల ఒక్కసారిగా నిలువుగా ఊపారు. ఇంకా వాళ్ళు షాక్లోనే ఉన్నారు. అయితే కవిత గారు అయోమయంగా చూస్తూ, బుజ్జమ్మ ఎవరు వీళ్ళు, నాకు పరిచయం చెయ్యవా అంది. పల్లవి, అది అమ్మా అని అత్తవైపు చూస్తూ తల గోక్కుంటూ ఏమని పరిచయం చెయ్యాలి అని అత్తకు కళ్ళతోనే సైగ చేసింది. సుధాగారు అంజలి వంక చూస్తున్నారు. అంజలిపై కోపం ఉన్నా ఇంటికి వచ్చిన వారితో కోపంగా మాట్లాడడం పద్ధతి కాదు అని సైలెంట్గా ఉంది. ఇంతలో అంజలి మాట్లాడుతూ, నేను అర్జున్ కాలేజ్ ఫ్రెండ్స్ ఆంటీ, నా పేరు అంజలి. పక్కనే ఉన్న ఆవిడ వైపు చెయ్యి చూపిస్తూ, ఈమె నా అత్తమ్మ, పేరు శ్రీలత అని నవ్వుతూ, మేము కొన్ని రోజులు అర్జున్ వాళ్ళు ఉంటున్న సిటీలోనే ఉన్నాము. మా నాన్న ఒక పోలీస్ ఆఫీసర్. నాన్నకి వేరే సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యింది, అందుకే అర్జున్ పెళ్ళికి రాలేదు. నిన్న అర్జున్కి ఫోన్ చేసి మీ వైఫ్ని చూడ్డానికి సిటీకి వస్తున్నాను అని అంటే, నేను సిటీలో లేను, నా భార్య విలేజ్కి వెళ్ళింది అని చెప్పాడు. మా డ్రైవర్కి కూడా ఈ ఊర్లో చుట్టాలున్నారంట, అందుకే పొద్దున్నే డ్రైవర్ని తీసుకొని పల్లవిని చూడ్డానికి మా అత్తతో కలిసి వచ్చాను అని కొంచెం నిజం కొంచెం అబద్ధం చెప్పింది అంజలి. అంజలి మాటికి కవిత గారు, అవునా, అంత దూరం నుంచి మా బుజ్జమ్మని చూడ్డానికి వచ్చారా అని నవ్వుతూ, సరే ముందు మీ ఇద్దరూ టిఫిన్ చేయండి, తర్వాత మాట్లాడుకుందాం, చాలా దూరం నుంచి వచ్చారు అని ప్రేమగా అంది కవిత. అంజలి శ్రీలత గారు చిన్నగా నవ్వి సరే అనడంతో కవిత గారు, బుజ్జమ్మ వెళ్ళి బయట ఉన్న డ్రైవర్ని కూడా పిలుచుకొని రాపో అనడంతో, అయ్యో మా డ్రైవర్ వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళాడు, సాయంత్రం వస్తాడండి అని శ్రీలత గారు అనడంతో కవిత గారు, అవునా, సరే మీరు టిఫిన్ చేస్తురు కానీ రండి అని శ్రీలత గారిని అంజలిని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకొని వెళ్ళింది. బుజ్జమ్మ నువ్వు వడ్డిస్తూరా అనడంతో పల్లవి ఇద్దరికి వడ్డించింది. కవిత గారు సుధాగారి చేయి పట్టుకొని, రా సుధా నువ్వు కూడా కూర్చో అనడంతో సుధాగారు కూడా వాళ్ళకి కంపెనీ ఇస్తూ
శ్రీలత గారితో మాట్లాడుతుంది. కానీ అంజలితో సరిగ్గా మాట్లాడట్లేదు. తను ప్రాణంగా పెంచుకున్న కోడలి ఏడుపుకు కారణమైంది అని అంజలికి కూడా అర్థమైంది. సుధాగారు తనపై కోపంగా ఉన్నారు అని. అంజలి కూడా ఎక్కువగా మాట్లాడలేదు. కవిత గారు పల్లవి వాళ్ళకి కొసరి కొసరి వడ్డించింది. అందరూ తిన్నాక హాల్లో సెటిల్ అయ్యారు. శ్రీలత గారు, మీరు వంట చాలా బాగా చేశారు అండి అని అంది కవిత గారిని చూస్తూ. అయ్యో, ఈ వంట నేను చేయలేదు శ్రీలత గారు, మా బుజ్జమ్మ చేసింది అనడంతో ఆవిడ పల్లవిని చూస్తూ వంట చాలా బాగా చేశావురా అంది. పల్లవి నవ్వుతూ థ్యాంక్ యూ అండి అంది. అంజలి పల్లవి వంక చూస్తూ పల్లవి, నీతో కాసేపు ఒంటరిగా మాట్లాడాలి అని అంది అంజలి. పల్లవి నవ్వుతూ సరేరా అని అంజలిని తన బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళింది. హాల్లో శ్రీలత గారు, కవిత గారు, సుధా గారు కాసేపు ముచ్చట్లు పెట్టుకొని మీ ఇల్లు ఎక్కడా అని అడిగింది. శ్రీలత, మా ఇల్లు పక్కనే అండి, చూపిస్తాను అనడంతో ముగ్గురు కలిసి సుధాగారి ఇంటికి వెళ్ళారు. ఇటు అంజలిని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి తన బెడ్పై కూర్చోమ్మని చెప్పి బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసి వచ్చి అంజలి పక్కన కూర్చుంది. అప్పుడే పల్లవి ఫోన్కి శివాని నుంచి వీడియో కాల్ వచ్చింది. అంజలిని చూసిన షాక్లో కాల్ కట్ చేసింది పల్లవి. పల్లవి ఎందుకు కాల్ కట్ చేసిందో తెలియక ఇప్పటికీ పల్లవికి 10 సార్లు ఫోన్ చేసింది శివాని. వీడియో కాల్ లిఫ్ట్ చేసిన పల్లవిని తిడుతూ ఏ మెంటల్, ఎందుకే ఫోన్ కట్ చేశావు, నాకు బోర్ కొడుతుంది, కాసేపు అమ్మకి ఇవ్వు మాట్లాడతాను అంటే ఫోన్ కట్ చేస్తావా, దొంగ మొహం దానా అని ఫోన్లో తిడుతూ ఉన్న శివానికి ఫోన్ కొంచెం పక్కకి తిప్పి చూపించింది పల్లవి. ఫ్లోలో తిడుతున్న శివాని నోరు అంజలిని చూడగానే మ్యూట్ అయ్యింది. కాసేపు మౌనం తర్వాత శివాని కోపంగా అంజలిని చూస్తూ ఏ అంజలి, నువ్వు అక్కడేం చేస్తున్నావు, మళ్ళీ ఏం చేయడానికి దాని దగ్గరికి వెళ్ళావు అంటున్న శివాని మాటలకు పల్లవి అడ్డుపడుతూ శివాని ఆగవే, తను ఎందుకు వచ్చిందో తెలుసుకోనివ్వు, కాసేపు అయ్యాక కాల్ చేస్తాను అంటున్న పల్లవిని వాదించి నువ్వు ఫోన్ కట్ చేస్తే నీతో జీవితంలో మాట్లాడను పల్లు అంటూ కోపంగా అంజలి వైపు చూస్తూ ఇంకా మళ్ళీ దాన్ని బాధ పెట్టడానికి వచ్చావా, మళ్ళీ దాని జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చావా, అసలు నువ్వు అర్జున్ అన్నయ్య జీవితంలోకి ఎందుకు వచ్చావు, ఎందుకు మోసం చేసి వెళ్ళావు, అర్జున్ అన్నయ్యకి ఇప్పుడు పెళ్లి జరిగి దానితో హ్యాపీగా ఉంటున్నాడు, నువ్వు వచ్చి మళ్ళీ వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టావు, పాపం నీ వల్ల పల్లు ఎంత బాధపడుతుందో తెలుసా, ఇప్పుడు కూడా నీ వల్లే వాళ్ళు దూరంగా ఉంటున్నారు, అసలు నువ్వు మళ్ళీ వాళ్ళ జీవితంలోకి ఎందుకు వచ్చావు అని కోపంగా అరిచింది శివాని. శివాని అంటున్న ఒక్కొక్క మాటకి అంజలి కంట్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. శివాని మళ్ళీ ఏదో అనేలోపే సారీ అంది అంజలి కూరుకుపోయిన గొంతుతో చిన్నగా వెక్కుతూ. అంజలి ఏడుస్తుండడం చూసిన శివాని సైలెంట్ అయ్యింది. తనపై ఎంత కోపం ఉన్నా కూడా తను ఏడుస్తుంటే బాధగా అనిపించింది. అలాగే పల్లవి కూడా అంజలి ఏడుస్తుండడం చూసి బాధపడింది. అంజలి మళ్ళీ మాట్లాడుతూ నా బుద్ధి తక్కువ పని వల్ల నేను అందరినీ బాధ పెట్టాను, అసలు నా జీవితంలో అర్జున్ ఉన్నాడా లేదా అని తెలుసుకోకుండా అర్జున్ నన్ను కాపాడాడు అని, అందంగా ఉన్నాడు అని, నన్ను ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తాడు అని అనుకొని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కానీ అర్జున్పై నాకు ప్రేమ ఉందా లేదా, అసలు అర్జున్ని పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉంటానా లేదా అని ఆలోచించలేదు. కేవలం అర్జున్ని చూడగానే అట్రాక్టివ్గా ఉన్నాడు అని, మంచి క్యారెక్టర్ అని పెళ్లి చేసుకోవాలి అనుకున్నా. కానీ ఈ ప్రాసెస్లో నా మనసులో ఉన్న వ్యక్తిని శాశ్వతంగా దూరం చేసుకుంటా అనుకోలేదు. అసలు నాకు అట్రాక్షన్కి నిజమైన ప్రేమకి తేడా తెలియదు అని పల్లవిని చూస్తూ ఏడుస్తూ నాకు కేవలం నేను అనుకున్నది కావాలి, నేనేదైనా కోరుకుంటే అది నాకు దక్కాలి, అది మనిషైనా వస్తువైనా అనుకునేదాన్ని. అదే మొండితనం చిన్నప్పటి నుంచి నాలో ఉంది. నాకు నిజమైన ప్రేమ ఏంటో తెలిసేలోపే నాకు ఆ ప్రేమ దూరమైంది. నాకు అమ్మ లేదు పల్లవి, నేను చేసేది తప్పా ఒప్పా అని చెప్పడానికి. ఒకవేళ మా అమ్మ ఉంటే నేను చేసిన తప్పుకి నన్ను లాగిపెట్టి ఒకటి కొట్టేది తెలుసా అని వెక్కుతూ అంటూ అంజలి అలా అమ్మ లేదు అనగానే శివానికి వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చి ఏడుపు వచ్చింది. ఇటు పల్లవి కూడా అంజలి వెక్కుతూ ఏడుస్తుంటే తను కూడా ఏడుస్తుంది. మా అత్త నాకు అమ్మ లేని లోటు తెలియకుండా పెంచింది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా అత్త నేను తప్పు చేస్తే ఒక్కసారి కూడా కొట్టలేదు.
ఒకవేళ కొడితే నేను ఎక్కడ మా అమ్మ ఉండి ఉంటే నన్ను ఇలా కొడుతుందా అని బాధపడతానేమో అని నన్ను ఇంతవరకు కొట్టలేదు తెలుసా. కన్న కొడుకును కూడా పక్కన పెట్టి మరీ నన్ను చూసుకుంది. అలాంటి నా అత్తని కూడా నా మాటలతో బాధపెట్టి దూరం చేసుకున్నాను. నేను ఎన్ని అన్నా కూడా మౌనంగా ఉందే తప్ప ఒక్క మాట కూడా నన్ను అనకుండా ఇంట్లో నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయింది. నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న నా బావని కాదు అని అర్జున్ని పెళ్లి చేసుకోవాలి అని మొండి పట్టుపట్టాను. కానీ ఆ క్షణం అర్జున్ దూరమైతే కేవలం నేను కొన్ని రోజులే బాధపడ్డాను. అది కూడా అర్జున్కి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మోసం చేసినందుకు. కానీ నా బావ దూరమైతే నా ప్రాణం పోయేంత బాధపడతానని నాకు తెలియదు. ఎదుట ప్రాణంగా ప్రేమించే వ్యక్తిని పెట్టుకొని వేరే వాళ్ళ కోసం పాకులాడాను. ఒక్కసారి ఎప్పుడైనా సరిగ్గా నా బావ కళ్ళల్లోకి నేను చూసి ఉంటే నా బావ నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమయ్యేది. అలాగే నా మనసులో కూడా నా బావే ఉన్నాడు అని తెలిసేది. నీకు తెలుసా పల్లవి, ఒక్కసారి అర్జున్ నన్ను కాపాడాడు అనే కారణంతో పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ నా బావ చిన్నప్పటి నుంచి నన్ను ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నాడు. నన్ను ఎవడైనా స్కూల్లో కాలేజ్లో ఒక్క మాట అనాలి అన్నా కూడా భయపడేవాడు తెలుసా. అది కేవలం నా బావ వల్లే. అంత ప్రేమని నా కళ్ళ ముందు పెట్టుకొని నా మూర్ఖత్వం మొండితనం వల్ల నన్నే ప్రాణంగా చూసుకునే అత్తని, మామని, నాన్నని, బావని, ఆఖరికి అర్జున్ని కూడా నాకు తెలియకుండానే ఇండైరెక్ట్గా నిన్ను అందరినీ బాధపెట్టాను. అలాగే నాన్నకు ఎంతో ఇష్టమైన పోలీస్ జాబుని కూడా నా కారణంగా రిజైన్ చేశాడు అని వెక్కి వెక్కి ఏడుస్తున్న అంజలిని గట్టిగా హక్ చేసుకుంది పల్లవి. అంజలి పల్లవిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంది. పల్లవి కూడా ఏడుస్తూ అంజలి వెన్ను నిమురుతూ ఉంది. అటు ఫోన్లో ఉన్న శివాని కూడా బాధగా ఏడుస్తూ ఉంది. కాసేపటి మౌనం తర్వాత పల్లవి అంజలి బెడ్ రెస్ట్కి అనుకొని అంజలి ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్లో. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.